అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సన్న రకం ధాన్యం ఎక్కువ ధరకు కొనే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతు బంధు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఓటమి భయంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రైతు బంధును ఆపించారని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రచారానికి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉందని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. నల్గొండ నియోజకవర్గం నుండి ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని అన్నారు. జూన్ 5 నుండి అవినీతికి తావు లేకుండా అభివృద్ధి సాగుతుందని, కాంగ్రెస్ పాలనలో పోలీస్ కేసులు, అరాచకాలు ఉండవని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో 450 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 50 ఎకరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని, మీడియా కోసం ప్రత్యేకంగా ప్లాట్లు, డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. మూసి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని, ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓపిక ఉంటే పోటీ చేస్తానని, లేదంటే తమ నాయకులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 2013లో మోడీ చెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు కాలేదని, జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, పైగా జీఎస్టీ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో అదానీ, అంబానీలు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోందని, స్కామ్లతో కాలయాపన చేసిందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీకి తగదని, రాజ్యాంగ సవరణ పేరుతో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, మోడీ గెలిస్తే రష్యా మాదిరిగా దేశంలో ప్రజాస్వామ్యం పతనమవుతుందని అన్నారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యువతకు, మహిళలకు నెలకు 8,500 చొప్పున గౌరవ భృతి చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, బషీరుద్దీన్, వెంకట్రెడ్డి తదితరులున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన నిన్న మొన్న పడ్డ అకాల వర్షాలకు సంబంధించి గత నెల రోజులుగా బాగా ఎండాకాలం తీవ్ర రూపం దాల్చడం ఈసారి, అలాగే పోయినసారి వర్షాల సరంగా కరువుతో కొద్దిగా పంటలు ఎండిపోవడం, ఆ తర్వాత ఎమ్మడే పోయిన సంవత్సరం కంటే ఒక 20 రోజుల ముందే ఐకేపీ సెంటర్లు తెచ్చి చాలా వరకు ధాన్యాన్ని మద్దతు ధర కొనడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఒకసారి నేను మిర్యాలగూడెం పోయినప్పుడు సన్న వడ్లు 21-2200 మినిమం 2500 ఉంటారని మిల్లర్లు చెప్తే 24-2500 తక్కువ కాకుండా ఆ రోజుకెళ్ళి కొనిపించడం జరిగింది. ఎక్కువ ధాన్యం కూడా ఇప్పటికే చాలా సెంటర్లో ధాన్యం మన దగ్గర కూడా మొత్తం అయిపోయింది. దాదాపు నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణ యావత్ గురించి మాట్లాడుతున్నాను నేను. నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లాలో కొద్దిగా మిగిలింది. మొన్న 2 డేస్కి వెళ్ళే నేను జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ అక్కడ రావణపేట, చౌటుప్పల, జయకేశం ఆ ఏరియాలో బాగా మిగిలిపోయింది. మూసి ఏరియా కాబట్టి ప్యాడీ ఎక్కువ ఉంటుంది. నల్గొండ మిల్లర్లకు ట్యాగ్ చేసి, చిట్యాల నల్గొండ మిల్లర్ ట్యాగ్ చేసి ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే నిన్న గాలి ద్వారానికి కానీ వర్షానికి తడిచిన ధాన్యం తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం చాలా వరకు తడిచిపోయింది. నిన్న భారీ వర్షం, సరే హైదరాబాద్ అంటే ఒడ్లు ఉండవు కానీ హైదరాబాద్లో 3 గంటలు నాన్ స్టాప్ వర్షం పడ్డది. ఇటు భువనగిరి కానీ, మెదక్లో కానీ, నిర్మల్లో కానీ భారీ వర్షాలతో పంట నష్టం జరిగింది. నేను ఒక మినిస్టర్గా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా 2-3 రోజులు కొద్దిగా ఆరగానే మాయిశ్చర్ చూడకుండా మద్దతు ధరకు కొనిపించే బాధ్యత మా ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా నల్గొండతో పాటు యావత్ తెలంగాణ రైతులకు పంట నష్టం కూడా నిన్న కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మేము గతంలో రైతు బంధు అందరికీ వేసి ఈయన చేసిన జాతీయ బ్యాంకులకు కట్టవలసిన 26,000 కోట్ల కట్టడం, అంతకుముందు ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉంటే అదొక 30,000 కోట్లు అప్పులు తీర్పడం,
ఈయన ఎప్పుడు 15వ తారీఖు జీతాలు ఇచ్చేది మార్చి 1, ఏప్రిల్ 1. ఈసారి 3,90,000 మంది ఉద్యోగులకు 3,80,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు 1వ తారీఖు రోజే జీతాలు ఇవ్వడం ఆ విధంగా ఆలస్యమైంది. అందుకనే రైతు బంధును కూడా మన 7వ తారీఖు రోజే మా ముఖ్యమంత్రి గారు 9వ తారీఖు చేస్తానని చెప్పిండు. అది కూడా మిగిలిపోయింది. ఇది కొత్త స్కీమ్ కాదు. ఆయనలాగా 2018 ఎలక్షన్లో పోలింగ్ ముందు రోజు 3 రోజుల ముందు స్టార్ట్ చేసిండు. పోలింగ్ రోజు వచ్చిండు, పోలింగ్ ముందు రోజు చేసిండు. మేము అట్లా కాదు, ఏంగా మిగిలిపోయిండ్రు. 2,400 కోట్లు ఉంటే 7వ తారీఖు వేస్తే నిన్న పొద్దున్నే అకౌంట్లో పడ్డాయి. అయినా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నారని రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఇప్పటికే కరువుతో ఇబ్బంది ఉన్న రైతులని మేము పైసా ఆదా చేసి వాళ్ళకు రైతు బంధు చెల్లిస్తే దుర్మార్గులు దాన్ని కూడా ఆపించడం జరిగింది. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతిపక్షాలని. అందుకనే ఆగస్టు 15 కూడా డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఎట్టి బదులు ఇండిపెండెన్స్ డే ముందు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మరొకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండాలని. కొట్టుకపోయిన ధాన్యంలో వర్షాలు బాగా వచ్చిన దగ్గర కొంచెం ధాన్యం కూడా పోయింది. అంతా కూడా మీ అందరికి న్యాయం చేస్తాం. తరిచిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని అందరం కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మిగిలిన మినిస్టర్లు గారు కానీ అందరం కూడా ముఖ్యమంత్రి గారు అందరం మాట్లాడుకున్నాం. అంతా ధాన్యానికి కొనుగోలు చేయడం జరుగుతుంది. గత 15 రోజులుగా ఎండలో కూడా ఇంటింటికి తిరుగుతూ నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో మా నాయకులు మా కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కష్టపడుతుంది. మీరు ఇంకొక 4 రోజులు కష్టపడి రాష్ట్రంలోని నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ లీడ్ ఉండే విధంగా పనిచేయాలని మా కార్యకర్తలందరూ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా నేనే స్వయంగా ఉండి మీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మీకు ప్రచారం చేసి అన్ని విధాలుగా అండగా ఉండి మీ అందరిని గెలిపించి ఏకగ్రీవంగా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా యావత్ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక సైడ్ ఎన్నికలు. రెండవ సైడు జూన్ 5వ తారీఖు వెళ్ళి మీరు చూడని అభివృద్ధి నల్గొండలో కానీ తెలంగాణలో ఎక్కడ జరగని అభివృద్ధి నల్గొండ పట్టణంలో అవినీతికి తావు లేకుండా బీసీ కులగణన చేపట్టి తమాషా ప్రకారం పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు అవసరం వస్తే పెంచాలి, బీసీలకు పెంచాలి, ముస్లింలకు పెంచాలి అని బీసీలను ముస్లింలకు రిజర్వేషన్ చేస్తాం. కుల మతాల పేరు మీద ఓటు అడుగుతున్నాడు తప్ప అభివృద్ధి మీద అడుగుతున్నా మోడీ. అందుకనే ఆల్టర్నేట్ ఇండియా కూటమి ఈసారి అధికారంలో రాబోతున్నది. మాకు జరిగిన 250 సీట్లలో ఇవాళ బీజేపీ సౌత్ ఇండియాలో జరిగిన సీట్లలో 10 సీట్లు కూడా వస్తలేవు. తెలంగాణ 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది.